నీ జీవితంలో నీకు అసలైన తోడు ఎవరు? అమ్మనా, నాన్ననా, భార్యనా, భర్తనా, కొడుకా, కూతురా, స్నేహితులా, బంధువులా? లేదు, ఎవరూ కాదు. నీ నిజమైన తోడు నీ శరీరమే. నీ శరీరం నీకు సహకరించిన రోజున నీ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నా, ఎంతమంది డాక్టర్లున్నా, జనాలు ఉన్నా ఏమీ చెయ్యలేరు, సాగనంపడం తప్ప. ఒక్కసారి నీ శరీరం స్పందించడం ఆగిపోతే ఎవ్వరూ నీ దగ్గర ఉండరు. నువ్వు అవునన్నా కాదన్నా ఇది కఠిన నిజం. నువ్వు నీ శరీరం మాత్రమే జననం నుండి మరణం దాకా కలిసి ఉంటారు. నువ్వు వాస్తవానికి ఆత్మ. ఈ శరీరమే నీ అసలైన ఇల్లు. ఏదైతే నీ శరీరం కోసం బాధ్యతగా చేస్తావో అదే నీకు తప్పక తిరిగి వస్తుంది. నువ్వెంత ఎక్కువ శ్రద్ధగా శరీరం చూసుకుంటావో నీ శరీరం కూడా నిన్ను అంతే శ్రద్ధగా చూసుకుంటుంది. నీవేమి తినాలి, నీవేమి చెయ్యాలి, ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి, నువ్వెంత విశ్రాంతి తీసుకోవాలి అనేవి మాత్రమే నీ శరీరం స్పందనకు నిర్ణయిస్తాయి. గుర్తుంచుకో, నీ శరీరం ఒక్కటే నువ్వు జీవిస్తున్న చిరునామా. నీ శరీరమే నీ ఆస్తి, సంపద. వేరే ఏది కూడా దీనికి తూగదు. నీ శరీరం నీ బాధ్యత. డబ్బు వస్తుంది, వెళ్తుంది. బంధువులు, స్నేహితులు శాశ్వతం కాదు. గుర్తుంచుకో, నీ శరీరానికి ఎవరు సహాయం చెయ్యలేరు, ఒక్క నువ్వు తప్ప. అందుకే ఊపిరితిత్తులకు ప్రాణాయామం, మనసుకు ధ్యానం, శరీరానికి యోగా, గుండెకు నడక, ప్రేగులకు మంచి ఆహారం, ఆత్మకు మంచి ఆలోచనలు, సమాజం కోసం మంచి పనులు చేస్తూ ఉంటే నీ శరీరం సంతోషిస్తుంది. నీ సంతోషంతో మరింత ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవిస్తుంది. అప్పుడు అనుకుంటున్న నీ వాళ్ళంతా నీతోనే ఉంటారు.